అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 10 కావ్యత గొడవ. ఇక స్టోరీలోకి వెళ్తే కాలేజీలో హాస్నికి ఇంకో అమ్మాయికి మధ్య జరుగుతున్న గొడవను చూసి అక్కడికి వెళ్ళాడు విరాట్. అసలు ఏం జరుగుతోందని అడిగాడు. వేరే అమ్మాయి బాయ్ ఫ్రెండ్ను హాస్ని తన వైపు తిప్పుకుందని అక్కడ ఉన్న ఓ స్టూడెంట్ చెప్తోంది. అది వినగానే విరాట్ ఆ మాటల్ని ఎలా అర్థం చేసుకుంటాడో అని హాస్ని భయపడుతూ ఉంది. వెంటనే ఆ అమ్మాయి వైపు చూస్తే, నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నేను ఊరుకోను. నేను ఎవరి బాయ్ ఫ్రెండ్ను ట్రాప్ చేయలేదు. అసలు నువ్వెవరివో కూడా నాకు తెలియదు అంటూ విరాట్ వైపు తిరిగి, దయచేసి ఈ అమ్మాయి మాటలు నమ్మకండి, అన్నీ అబద్ధాలే చెప్తూ ఉంది అని కంగారుగా అంది హాస్ని. ఆహా, అయితే నీకు రవి తెలియదా అని హాస్నిని సూటిగా అడిగింది ఆ అమ్మాయి. ఏమంటున్నావు? రవినా? ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే అనుకుంటూ ఆలోచనలో మునిగింది హాస్ని. ఇంతలో ఏదో గుర్తొచ్చినట్లు, కొంపతీసి వీడు నాకు లవ్ లెటర్స్ రాసిన వాడు కాదు కదా అనుకోగానే గుండెల్లో దడ పుట్టింది. వెన్నులో వణుకు మొదలైంది. విరాట్ రియాక్షన్ ఎలా ఉంటుందో అర్థం కాక లోపలే కంగారు పడిపోయింది హాస్ని. మాట్లాడు, అలా సైలెంట్గా ఉంటే ఏంటి అర్థం? నీకు రవి తెలుసా తెలియదా అని మరోసారి రెట్టించింది ఆ అమ్మాయి. వాళ్ళ కాన్వర్జేషన్స్కు విసుగొచ్చి విరాట్ ఆ అమ్మాయి వైపు ఒకసారి చూపు చూశాడు. దాంతో భయపడిన వాళ్ళందరూ అక్కడి నుండి పారిపోయారు. వెంటనే హాస్ని చేయి పట్టుకొని కార్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఇద్దరు కార్ ఎక్కిన తర్వాత కార్ అక్కడి నుండి వేగంగా దూసుకుపోయింది. అప్పటి వరకు గోడ వెనుక దాక్కొని జరిగిందంతా చూస్తున్న హారతి వాళ్ళు వెళ్ళగానే బయటకు వచ్చింది. కింద పడున్న అమ్మాయి ముఖం మీద కాలుతో తడుతూ లేపడానికి ట్రై చేసింది. ఎంతకీ లేవకపోవడంతో, మీలాంటి పనికి మాలిన వాళ్ళను నమ్ముకొని పెద్ద తప్పు చేశాను. ఈసారి కూడా హాస్ని బతికిపోయింది అని అసహనంగా అనుకుంది. అన్నిటికంటే విరాట్ హాస్నీలు ఎందుకంత క్లోజ్గా ఉన్నారో అర్థం కాక తెగ కుళ్ళుకుంటూ ఉంది హారతి. ఇది ఇలా ఉండగా కారులో ఉన్న హాస్నికి లోపల ఏదో తెలియని భయం మొదలైంది. విరాట్ ఏమంటాడో అని దొంగ చూపులు చూస్తూ టెన్షన్తో చేతులు నలుపుకుంటూ కూర్చుంది. ఇంతలో, నువ్వేమైనా చెప్పాలా అని వినిపించిన విరాట్ గొంతులో అంతర్లీనంగా దాగి ఉన్న డేంజర్ సిగ్నల్ హాస్ని కంటికి కనిపిస్తోంది. ఏముంది చెప్పడానికి అని బింకంగా అడిగింది హాస్ని. ఆమె మాటకి అతని పెదవుల మీద ఒక ఈవిల్ స్మైల్ వచ్చింది. అది చూడగానే, చెప్పేస్తాను, మీరు నన్ను అలా భయపెట్టకండి అంటూ జరిగింది వివరించడం మొదలుపెట్టింది. రవి కాలేజ్లో నాకు చాలాసార్లు లవ్ లెటర్స్ రాసిచ్చాడు. ఎన్నో రోజులు వెంటపడ్డాడు. కానీ ఆ ప్రపోజల్ నేను రిజెక్ట్ చేశాను అని ఫాస్ట్గా చెప్పింది హాస్ని. ఎందుకు రిజెక్ట్ చేశావు అని సూటిగా అడిగారు విరాట్. ఎందుకంటే ఏం చెప్తాం, మనిషి బాగుంటే చాలా, మనసు కూడా బాగుండాలి కదా అని తలదించుకొని సమాధానం చెప్పింది హాస్ని. కానీ మనసులో మాత్రం, అప్పటికే నీ తమ్ముడిని ఇష్టపడ్డాను, అందుకే రిజెక్ట్ చేశాను. ఆ రవికి కూడా ఏమైందో తెలియదు. ప్రపోజల్ రిజెక్ట్ చేయగానే ఇక్కడ నుండి వేరే యూనివర్సిటీకి చేంజ్ అయిపోయాడు. ఈ విషయం నీకు తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతావో ఏమో అని మదనపడింది హాస్ని. అని దీర్ఘంగా నిట్టూర్చి, ఇక మీదట ఇలాంటివి ఏమైనా జరిగితే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. నిన్ను చదువు మానిపించి కంప్లీట్గా ప్యాలెస్లో లాక్ చేస్తాను అని వార్నింగ్ టోన్లో అన్నాడు విరాట్. అతని మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే తలదించుకొని మౌనంగా ఉండిపోయింది హాస్ని. ఆమెకు చాలా బాధగా ఉంది. నేనేం తప్పు చేశాను, నాకెందుకు ఇలా బాధపడుతున్నారు అని అడగాలని ఉంది. కానీ అతన్ని అడిగే ధైర్యం లేదు. ఈ మనిషికి జాలిదయ అనేవే లేవా? ఒక ఆడపిల్ల పట్ల ఇంత నిర్దయగా ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని మనసులోనే బాధపడింది హాస్ని. ఇతను రాక్షసుడు కాదు, రాక్షస జాతి మొత్తాన్ని పాలించే రాజు. పొరపాటున భూమి మీదకి వచ్చి నన్ను కాల్చుకు తింటూ ఉన్నాడు. అసలు నా జీవితంలో ఫ్రీడమ్ అనే పదార్థమే ఈ జన్మలో వస్తుందా అని విరాట్ను లోపల తిట్టుకుంటూ ఉంది హాస్ని. కారులో వాతావరణం నిశ్శబ్దంగా మారిపోయింది. ఉన్నట్టుండి, మీరు మా కాలేజ్కి ఎందుకు వచ్చారు అని విరాట్ను అడిగింది హాస్ని. రాకూడదా? స్ట్రైట్గా అడిగాడు విరాట్. నా ఉద్దేశం అది కాదు, మన పెళ్లి విషయం ఎవరికీ తెలియకూడదు కదా. మన మధ్య సాన్నిహిత్యం చూసి అపార్థం చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది కదా అని నసిగింది హాస్ని. ఎందుకంత భయం? తెలిస్తే ఏమవుతుంది? నార్మల్గా అడిగాడు విరాట్. నేనొక సాధారణమైన ఆడపిల్లను. ఊహ తెలిసినప్పటి నుండి బాగా చదువుకోవాలని ఎంతగానో కష్టపడ్డాను. నా గ్రాడ్యుయేషన్ ఇంకా పూర్తి కాలేదు.
మన మధ్య ఉన్న రిలేషన్ బయటపడితే కొత్త సమస్యలు వస్తాయి. వాటి ప్రభావం నా చదువు మీద పడుతుంది. అది నాకు ఇష్టం లేదు. నెమ్మదిగా అయినా ఖచ్చితంగా చెప్పింది హాసిని. ఇంతలో వాళ్ళు ట్రావెల్ చేస్తున్న కార్ ఒక ఖరీదైన విల్లా లోపలికి ఎంటర్ అయింది. మెయిన్ ఎంట్రన్స్ దగ్గరకు రీచ్ అయ్యేసరికి లోపల నుండి ఒక నడి వయసు వ్యక్తి వేగంగా నడుచుకుంటూ ఎదురొచ్చాడు. అతని ముఖంలో ఆనందం కొట్టుకొచ్చినట్లు కనిపిస్తోంది. రా విరాట్, ఇంత లేట్గానే రావడం, ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అని పలకరించాడు విరాట్ బాబాయ్ రాజేంద్రవర్మ. అతని మాటలు విన్న హాస్ని షాక్ అయిపోయింది. బాబాయ్ గారా? అంటే మహేంద్రవర్మ ఇక్కడే ఉంటాడా అని అనుకోగానే ఆమె మనసు బాధతో మొలిగింది. ఉన్నా లేకపోయినా చేయగలిగేదేముంది? ఇక ఈ జీవితానికి నేను విరాట్ భార్యను, అతనికి వదినను. కాదనుకుంటే తెగిపోతుందా మా మధ్య ఉన్న బంధం అని విరక్తిగా అనుకుంది హాస్ని. అయినా ఈ విరాట్ ఇంత డిఫరెంట్ ఏంటో. స్వయంగా వాళ్ళ బాబాయ్ బయటకు వచ్చి పలకరించినా ఈయన ముఖంలో ఎలాంటి రియాక్షన్ లేదు అని అయోమయంగా అనుకుంది హాస్ని. ఈ విల్లాలో విరాట్ పిన్ని బాబాయ్ అయిన రాజేంద్రవర్మ, వసుమతి, వాళ్ళ బాబాయ్ ఇంకా అతని మరదలు కావ్య ఉంటారు. వివిఆర్, హాస్నీలు లోపలికి వచ్చిన తర్వాత అందరూ కాసేపు సరదాగా మాట్లాడుకొని లంచ్ చేయడానికి డైనింగ్ హాల్ వైపు నడిచారు. ఆ ఇంట్లో ఎక్కడ చూసినా రిచ్నెస్ ఉట్టిపడుతూ ఉంది. ఖరీదైన వాల్ పెయింటింగ్స్ హాస్ని దృష్టిని ఆకర్షించాయి. వాటిని పరీక్షగా చూస్తున్న ఆమెను, నీకు ఈ పెయింటింగ్స్ అంటే ఇష్టమా అని చనువుగా అడిగింది విరాట్ పిన్ని వసుమతి. అవునండి, నాకు చాలా ఇష్టం. మీ ఇంట్లో వాల్ పెయింటింగ్స్ నాకు చాలా నచ్చాయి అని చిరునవ్వుతోంది హాస్ని. డైనింగ్ టేబుల్ దగ్గర విరాట్, హాస్ని ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. వాళ్ళకి ఎదురుగా మిగతా ముగ్గురు కూర్చున్నారు. అయితే కావ్య తనకు ఎదురుగా ఉన్న విరాట్ను తదేకంగా చూస్తూ ఉంది. లంచ్ చేస్తూ యథాలాపంగా చూసిన హాస్నికి ఆమె దృష్టి ఎక్కడ ఉందో అర్థమయ్యి షాక్ అయిపోయింది. వెంటనే విరాట్ వైపు చూసింది. కానీ అతను ప్రపంచంతో సంబంధం లేనట్టుగా తినడంలో మునిగిపోయాడు. చుట్టూ ఏం జరుగుతోందో అస్సలు పట్టించుకోవడం లేదు. నేనేమైనా పొరపాటు పడ్డానా అనుకుంటూ మరోసారి కావ్యను గమనించింది. ఆమె తినడం కూడా మర్చిపోయి విరాట్ వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయింది. ఆ సన్నివేశం కేవలం తను మాత్రమే కాదు, అతని పిన్ని, బాబాయ్ కూడా చూశారు. కానీ ఏమీ పట్టినట్లు సైలెంట్గా ఉన్నారు. ఈ మానవుడికి ఏమైనా పిచ్చా? ఇంత అందంగా ఉన్న అమ్మాయిని కాదనుకొని నన్ను పెళ్లి చేసుకున్నాడు. నేను చాలా అందంగా ఉంటానని తెలుసు, బట్ నాకంటే తన రేంజ్కి సరిపోయే కావ్యను పెళ్లి చేసుకొని ఉంటే బాగుండేది అని అనుకుంది హాసిని. ఇంతలో ఆమె బుర్రలో ఏదో తట్టినట్లు, కొంపతీసి నా రూమ్లో ఉన్న క్లాత్స్ అన్నీ ఈ కావ్య కోసం కొన్నవి కాదు కదా అని అనుకుంది. అసలు ఆ ఆలోచన ఆమెకు నచ్చలేదు. ఆ డ్రెస్సెస్ సైజు ఈమెకు పర్ఫెక్ట్గా సరిపోతాయి అనుకుంటూ కళ్ళార్పకుండా కావ్య వైపే చూస్తూ ఉండిపోయింది హాసిని. అయితే హాస్ని ఏం చేస్తూ ఉందో గమనించిన విరాట్ చిన్నగా దగ్గాడు. అప్పుడే స్పృహలోకి వచ్చి చుట్టూ చూసిన ఆమెకు అందరూ తననే చూడడంతో సిగ్గనిపించి, ఛా, ఇలా చేశానేంటి, అందరూ నా గురించి ఏమనుకుంటున్నారో అని ఫీల్ అయింది. ఇక తిండి మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో 4 ముద్దలు తిని పైకి లేచి హ్యాండ్ వాష్ చేసుకుంది. ఏమైంది, అంత తక్కువ తిన్నావు? ఫుడ్ టేస్ట్ బాగాలేదా అని అనుమానంగా అడిగింది వసుమతి. నో, చాలా బాగున్నాయి, కడుపు నిండిపోయింది అంతే అని నవ్వుతూ బదిలిచ్చింది హాస్ని. లంచ్ కంప్లీట్ అయిన తర్వాత విరాట్ ఇంకా అతని బాబాయ్ ఏవో ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ వేరే రూమ్లోకి వెళ్ళారు. హాల్లో ఒంటరిగా ఉన్న హాస్ని ఫేస్ వాష్ చేసుకుందామని వాష్రూమ్లోకి వెళ్ళింది. ఆమె వెనుకే వెళ్ళిన కావ్య హాస్నిని అడ్డగించి, నీకెంత ధైర్యం ఉంటే మా బావను పెళ్లి చేసుకొని నేను ఉండాల్సిన స్థానంలోకి వస్తావు? నువ్వెంత, నీ బతుకెంత అని కోపంగా అడిగింది. మీరు ఈ విషయం అడగాల్సింది నన్ను కాదు, మీ బావను అని సూటిగా సమాధానమిచ్చింది హాస్ని. అవసరం లేదు, నువ్వేదో మాయ చేసి మా బావను పెళ్లి చేసుకున్నావు. నీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు, డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తారు అని కచ్చాగా అంది కావ్య. నాలాంటి వాళ్ళని ఎంతమంది చూసావేంటి అని వెటకారంగా అంది హాస్ని. చాలామందిని. ముందు అందం ఎరగా వేసి డబ్బున్న అబ్బాయిలను ట్రాప్ చేస్తారు, తర్వాత బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంటారు. నాకు తెలియదు అనుకుంటున్నావా అంది కావ్య. పోనీలే, నేను అందంగా ఉంటానని చెప్పినందుకు థ్యాంక్స్. నాకు దారిస్తే నేను వాష్రూమ్కి వెళ్ళాలి అని కూల్గా అంది హాస్ని.
నువ్వు అందంగా ఉన్నావని నేనెప్పుడన్నాను? ఒకసారి నీ అవతారం చూసుకో. నీ ఒంటి మీద ఉన్న డ్రెస్ మా ఇంటి పని మనిషి కూడా వేసుకోదు. అంత చీప్గా ఉన్నాయి. మా బావను సక్సెస్ఫుల్గా బుట్టలో వేసుకున్నావు, కానీ కనీసం బట్టలు కూడా కొనిపించుకోలేకపోయావు. సో సాడ్ అని హేళనగా నవ్వింది కావ్య. హలో మిస్ ఆత్రం, కొంచెం తట్టుకో. మీ బావ నా కోసం వార్డ్బోర్డ్ నిండా బోల్డన్ని బ్రాండెడ్ కాస్ట్యూమ్స్ నింపేశాడు. నేనే కాలేజీకి నార్మల్ స్టూడెంట్ లాగా వెళ్ళాలని ఇలా రెడీ అయ్యాను. నాకు షో ఆఫ్ చేయడం ఇష్టం ఉండదు, ఓకే? అండ్ ఇక్కడికి వస్తున్నట్లు నాకు తెలియదు. లేదంటే మా ఆయన స్థాయికి తగ్గట్టుగా రెడీ అయ్యి మరీ వచ్చేదాన్ని అని ధీటుగా జవాబిచ్చింది హాస్ని. ఆమె మాటలకు కోపంగా ఊగిపోతూ ఏదో అందామని అనుకొని ఎవరో వస్తున్న అలికిడి వినిపించడంతో హాస్ని వైపు కోపంగా చూస్తూ వేగంగా తన రూంలోకి వెళ్ళిపోయింది కావ్య. ఆమె వెళ్ళిన వైపు చూస్తూ దీర్ఘంగా నిట్టూర్చి, నీ స్థానంలోకి నేను వచ్చానని కోపం పెంచుకొని ఏదేదో మాట్లాడుతున్నావు, కానీ నువ్వే వెళ్ళాల్సిన నరకంలోకి నేను వెళ్ళాలని బాధపడుతున్నాను అని అనుకుంది హాస్ని. కాసేపటికి విరాట్, హాస్ని అక్కడి నుంచి బయలుదేరారు. కారులో కూర్చొని విండో వైపు చూస్తూ, అసలు ఈ హిట్లర్ కావ్యను కాదని నన్నెందుకు చేసుకున్నాడు? అతని పక్కన తను పర్ఫెక్ట్గా సరిపోతుంది. అందంగా ఉంది, మోడర్న్గా రెడీ అవుతోంది. విరాట్ను ఎంతగా ఇష్టపడుతోందో తన మాటల్లోనే అర్థమైంది. అతని మీద ఎంతలా ప్రేమ పెంచుకోకపోతే నా మీద అంత కోపం చూపిస్తుంది అని ఆలోచిస్తూ ఉంది హాస్ని. అంతలోనే విరాట్కి నేను పర్ఫెక్ట్ మ్యాచ్ కాబట్టి నన్ను చేసుకున్నాడు. లేదంటే అతని పక్కన నిలబడే అవకాశం కూడా ఎవరికి ఇవ్వడు. అనవసరంగా నన్ను నేను తక్కువ చేసుకోవడం ఎందుకు? బట్ ఈ హిట్లర్ను నేను జన్మలో క్షమించను. ఎప్పుడెప్పుడు ఇండిపెండెన్స్ దొరుకుతుందా అని చకోర పక్షిలా ఏదో చూస్తూ ఉన్నాను అని దిగులుగా అనుకుంది హాస్ని. కాసేపటికి పక్కకు తిరిగిన హాస్నికి సీరియస్గా ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ కనిపించాడు విరాట్. నీట్గా ఐరన్ చేసిన బ్రాండెడ్ బ్లాక్ సూట్లో కాస్ట్లీ యాక్సెసరీస్ పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని స్టైలిష్గా కూర్చున్న విరాట్ను కళ్ళార్పకుండా చూసింది హాస్ని. అతని అపియరెన్స్ చాలా డామినేటింగ్గా ఉంది. ల్యాప్టాప్ స్క్రీన్ వైపు తీక్షణంగా చూస్తున్న అతని కళ్ళు చాలా డేంజరస్గా ఉన్నాయి. టోటల్గా బ్రాండెడ్ బాబులాగా ఉన్నాడు. ఇలాంటి వాడిని ఏ అమ్మాయి మాత్రం వద్దనుకుంటుంది చెప్పు? ఇంత స్ట్రాంగ్ పర్సన్, ప్రపంచాన్నే ఒంటి చేత్తో శాసించే సత్తా ఉన్నాడు మరొకడుంటాడా? అందుకే అమ్మాయిలు ఇతన్ని కంటి చూపు కోసం పడి చచ్చిపోతున్నారు, ఒక్క ఈ హాస్ని తప్ప. ఇలా హాస్ని మనసు నిండా అతని ఆలోచనలతో నిండిపోగా బుగ్గ మీద చేయి పెట్టుకొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న విరాట్ వైపు కళ్ళార్పకుండా చూస్తూ ఉంది. ఇంతలో విరాట్ టక్కున ఆమె బుగ్గ మీద ఓ ముద్దు పట్టడంతో ఈ లోకంలోకి వచ్చి డ్రైవర్ చూశాడేమోనని కంగారు పడుతూ అటువైపు చూసింది హాస్ని. ఎప్పుడు క్లోజ్ చేశాడో కానీ డ్రైవర్కి తమకు మధ్య ఉన్న తెరను విరాట్ క్లోజ్ చేశాడు. వెంటనే హాస్ని విరాట్తో, మీరెందుకు ఎప్పుడు నన్ను ఏదోలా ఇబ్బంది పెట్టాలని చూస్తారు అని బుంగమూతి పెట్టుకొని అడిగింది. ఇబ్బందా? ముద్దు పెట్టడం కూడా ఇబ్బందేనా అని మళ్ళీ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు. ఇంతలో ఏదో గుర్తొచ్చినట్లు, ఈరోజు మీ బాబాయ్ గారి ఇంటికి వెళ్తున్నామని నాకెందుకు ముందే చెప్పలేదు అని కోపంగా అడిగింది హాస్ని. చెప్తే ఏం చేసేదానివి? సీరియస్గా ఓ చూపు చూసి అడిగాడు విరాట్. మంచిగా రెడీ అయ్యేదానిగా. ఇలాంటి అవతారంలో మీతో బయటకు వస్తే అవమానంగా అనిపించదా? మీ పరువేంగాను అని అంది హాస్ని. పక్కన నేనుండగా నిన్ను చూసే ధైర్యం ఎవరికుంది అన్నట్లు ఓ చూపు చూశాడు విరాట్. కార్ ఇంటికి రీచ్ అవ్వగానే విరాట్కి గుడ్ నైట్ చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయింది హాస్ని. మరుసటి రోజు ఉదయం ఎప్పటికంటే ముందుగానే నిద్ర లేచి హాస్ని వాష్రూమ్లో ఫ్రెష్ అవుతూ ఉండగా డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపించింది. రూమ్ క్లీన్ చేయడానికి సరితా వచ్చిందని అనుకొని స్నానం ముగించి బాత్రూమ్ కట్టుకొని బయటకు వచ్చి డోర్ ఓపెన్ చేసి వచ్చింది ఎవరనేది కూడా చూడకుండా వెనక్కు తిరిగింది. ఆమె వెనకే వచ్చిన విరాట్ తెల్లటి టవల్ కట్టుకొని తడి జుట్టును పైకి ముడేసిన హాస్నిని అలానే చూస్తూ ఉండిపోయాడు. ఆమె ఒంటి మీద తడి ఇంకా అలానే ఉంది. తలలో నుండి నీటి బిందువులు మెడ మీదకు కారుతూ ఉన్నాయి. మరిప్పుడు వారి మధ్య ఉన్న 3 నెలల అగ్రిమెంట్ని విరాట్ బ్రేక్ చేస్తాడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.